నమస్కారం. మన చుట్టూ ఉండే ప్రపంచం అంటే మన చుట్టూ ఉండే మనుషులు, వాళ్ల మాటలు ఇవన్నీ మన మనసు మీద ఎంతలా ప్రభావం చూపిస్తాయో కదా. అసలు ఇతరుల మాటలు మనల్ని ఎందుకు అంతగా కదిలిస్తాయి? మరి ఈ గందరగోళంలో నిజమైన శాంతిని కనుక్కోవడం ఎలా? రండి, ఈ ప్రయాణంలో ఈ ప్రశ్నలకు మనం కలిసి సమాధానాలు వెతుకుదాం. ఆలోచించండి. ఎవరైనా మనల్ని పొగిడితే మనసులో ఎంత ఆనందం! అదే ఎవరైనా చిన్న విమర్శ చేస్తే చాలు చెప్పలేనంత బాధ. అసలు ఇతరుల మాటలకు మన లోపల ఇంత పెద్ద అలజడిని సృష్టించే శక్తి ఎక్కడ్నించొస్తుంది? ఈ ఎమోషన్స్ వెనకున్న అసలు కథేంటి? ఈ ప్రశ్నకు శ్రీ నాన్నగారు చెప్పిన సమాధానం నిజంగా మన ఆలోచన విధానాన్నే మార్చేస్తోంది. ఆయనేమన్నారంటే, ఉన్నదంతా మన లోపలే ఉంది, బయట ఎక్కడా ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క వాక్యం ఎంత పవర్ఫుల్! మనం బయట వెతుకుతున్న శాంతికి అసలైన మూలం మనలోనే ఉందని ఇది మనకు గట్టిగా గుర్తుచేస్తోంది. సరే, మరి ఈ కాన్సెప్ట్ను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, మన లోపలున్న ప్రపంచమంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత నేను వేరు, ప్రపంచం వేరు అనే భ్రమ గురించి, అహంకారం మనల్ని ఎలా ట్రాప్ చేస్తుందో, ఈ లోకంలో మనకు దొరికే పొగడ్తల అసలు స్వరూపం ఏంటో, చివరగా మనస్సులో ఆ బ్యాలెన్స్ సాధించే మార్గమేంటో చర్చిద్దాం. ఓకే, మన మొదటి అంశం మన లోపలి ప్రపంచం. ఇక్కడ మనం మన రియాలిటీ అంటే ఏంటో కొత్తగా డిఫైన్ చేసుకోబోతున్నాం. మామూలుగా ప్రపంచం అనగానే మనకు ఏమనిపిస్తుంది? బయట కనిపించే బిల్డింగ్స్, మనుషులు, చెట్లు ఇవే కదా. కాని అసలైన ప్రపంచం అది కాదట. మన శరీరమే ఒక ప్రపంచం. మన మనస్సు, మన ఎమోషన్స్, మన కోపతాపాలు, మన బలహీనతలు వీటన్నిటి కలయికే మన ప్రపంచమన్నమాట. అంటే మనం అనుభవించే ప్రపంచం ఎక్కడో బయటలేదు, అది మన లోపలనే తయారవుతోంది. ఈ ఆలోచన మనల్ని నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్కి తీసుకెళ్తుంది. అదే విభజన అనే భ్రమ. అంటే ద్వైతం నుంచి ఏకత్వానికి మన ప్రయాణం. ఈ స్లైడ్లో ఉన్న కంపారిజన్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. సాధారణంగా మనమందరం ద్వైత భావనలో ఉంటాం. అంటే నేనీ శరీరంలో ఉన్నాను, ప్రపంచం నా బయట ఉంది, దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు అనుకుంటాం. కాని బ్రాహ్మీ స్థితి అంటే ఆ ఏకత్వపు అనుభవం కలిగినప్పుడు ఈ వేరువేరు అనే ఫీలింగ్ పోయి మొత్తం సృష్టే మన హృదయంలోకొచ్చేస్తుంది. ఇక లోపల బయట అనే తేడానే ఉండదు. సో విషయమేంటంటే, ఆ ఏకత్వ స్థితికి చేరుకున్నప్పుడు నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే భ్రమ మొత్తం మాయమైపోతుంది. ఇదేదో ఫిలాసఫికల్ మాట కాదు, మన కాన్షియస్నెస్లో వచ్చే ఒక ఫండమెంటల్ చేంజ్ అనమాట. కాని ఈ ఏకత్వ స్థితిని అనుభవించడానికి మనకు కొన్ని అడ్డంకులున్నాయి. అవే అహంకారం వేసే రెండు వలలు. మన అంతర్గత శాంతిని దూరం చేసి మనల్ని ఈ వేర్పాటు భావనలోనే బంధించే రెండు ముఖ్యమైన అలవాట్ల గురించి ఇప్పుడు చూద్దాం. మనం వదిలేయాల్సినవి రెండు విషయాలు. ఒకటి ఆత్మస్తుతి, అంటే మనల్ని మనం పొగుడుకోవడం లేదా అందరూ నన్ను పొగడాలి అని కోరుకోవడం. రెండు, ఇతరులు మనల్ని విమర్శించినా పొగిడిన వాటికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఏదైనా మంచి పని చేశామనుకోండి, ఆ విషయం అందరికీ తెలియాలి, నలుగురు మెచ్చుకోవాలి అని మనస్సులో బలంగా కోరుకుంటే ఏమవుతుంది? అది మన అహంకారాన్ని మరింత పెంచుతుంది. ఆ పనిమీద, దానివల్ల వచ్చే పేరు మీద ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇది మన శాంతికి చాలా పెద్ద అడ్డంకి. ఇది మనల్ని బయటి ప్రపంచం వేసే ఉచ్చు దగ్గరికి తీసుకువస్తుంది. అదేంటంటే లౌకిక ప్రశంసల స్వభావం. అసలు మనం ఎవరి మాటలకు ఇంత విలువ ఇస్తున్నామో వాళ్ల స్వభావమేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లౌకికులు ఈ పదం వినే ఉంటాం. అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే కంటికి కనిపించే ఈ శరీరం, ఈ మెటీరియల్ వరల్డ్ మాత్రమే నిజమని నమ్మేవాళ్లు. దీనికి మించిన జీవితం, దీనికి మించిన సత్యముందని అంగీకరించనివాళ్లు. వాళ్ల ఆలోచనలన్నీ ఈ భౌతిక ప్రపంచం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో సాక్షాత్తూ శ్రీరామకృష్ణ పరమహంస చాలా క్లియర్గా చెప్పారు. లౌకికురు పొగిడినా, తిట్టినా వాటినసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ల పొగడతలో నిజాయితీ ఉండదు, వాళ్ల విమర్శలోనూ నిజం ఉండదు. వాటి గురించి పదే పదే ఆలోచించి మనస్సు పాడు చేసుకోవద్దు అని ఆయన గట్టిగా చెప్పారు. అసలు వాళ్ల మాటల్ని ఎందుకు నమ్మకూడదు? ఎందుకంటే వాళ్లకి జీవితంలో ఒక స్థిరమైన లక్ష్యమంటూ ఉండదు. అందుకే పొద్దున్న మనల్ని పొగడుతలతో ముంచెత్తినవాళ్లే సాయంత్రానికి మనల్ని విమర్శించవచ్చు. చాలాసార్లు తమ పని అవడం కోసం మనల్ని పొగడొచ్చు, పని అయిపోగానే మళ్లీ పాత పాటే పాడొచ్చు. వాళ్ల ఆలోచనా విధానంలోనే
లోపముండే అవకాశముంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే, ఇలాంటి అస్థిరమైన మాటల మీద మనం దృష్టి పెడితే మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగదు. మన హృదయం లోతుల్లోకి, మన అసలు స్వరూపం వైపు మనం వెళ్ళలేము. మన దారికి మనమే అడ్డుపడినట్టవుతుంది. సరే, ఇంతసేపు సమస్య గురించి, దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ పరిష్కారం, అంతర్గత సమతుల్యతను సాధించే మార్గం, మనశ్శాంతి కోసం మనం వెయ్యాల్సిన ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో చూద్దాం. మరి ఈ బ్యాలెన్స్ ఎలా వస్తుంది? మొదటి అడుగు దూరం పాటించడం. అనవసరమైన లౌకికపు మాటలకు, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రెండవది మనసుకి ట్రైనింగ్ ఇవ్వడం. బయటినుంచి ఏ మాట వచ్చినా అది మన లోపల అలజడి సృష్టించకుండా మనసును కంట్రోల్లో పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి. ఇక మూడోది సమతుల్యత. పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా మనసును ఎప్పుడూ ఒకేదా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ అంతర్గత శాంతి అనేది ఏదో లక్లో వచ్చేది కాదు. దీనికి నిరంతరం ఎరుకతో మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్, మనం రోజూ చెయ్యాల్సిన సాధన. చివరగా ఒక్క ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. మనం చూస్తున్న ఈ ప్రపంచం నిజంగా మన లోపలి ప్రపంచానికి ఒక ప్రతిబింబమైతే మనం దేనిని ప్రతిబింబింపజెయ్యాలని ఎంచుకుంటాం? మన లోపల గందరగోళం నింపుకొని బయట కూడా అదే చూస్తామా? లేక మన లోపల శాంతిని నింపుకొని ప్రపంచాన్ని కూడా శాంతితో చూస్తామా? ఆలోచించండి.